మోక్ష మార్గం ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో మనం రామాయణంలో కాండలు అని అంటారు కదా, అసలు కాండలు అంటే ఏంటి, వాటిని అసలు కాండలు అని ఎందుకు పిలుస్తారో వాటి గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇంత మంచి టాపిక్ని మిస్ అవ్వద్దు, ఓకేనా? రామాయణంలో కాండ అంటే భాగము, విభాగము లేదా అధ్యాయము అని అర్థం వస్తుంది. రామాయణ మహాకావ్యాన్ని కథాక్రమం ప్రకారం 7 ప్రధాన భాగాలుగా విభజించారు. వాటినే సప్తకాండలు అని అంటారు. ఈ విభాగాలను కాండలు అని పేరు పెట్టడం వెనుక ఒక అందమైన అర్థవంతమైన కారణం ఉంది. కాండము అనే సంస్కృత పదానికి సహజమైన అర్థం చెరుకుగడ యొక్క కణుపు లేదా వెదురు కణుపు. చెరుకుగడను తింటున్నప్పుడు ఒక కనుపు నుండి ఇంకో కనుపునకు వెళ్ళే కొద్దీ రసం మరింత మధురంగా తీయగా మారుతుంది కదా. అలాగే రామాయణంలో కూడా ఒక కాండం నుండి మరొక కాండానికి వెళ్ళే కొద్దీ కథారసం, భక్తిభావం అంతకంతకు పెరుగుతూ మరింత మధురంగా మారుతుంది. రామాయణాన్ని ఒక కల్పవృక్షంతో పోలిస్తే అందులో ప్రధాన శాఖలను అంటే కొమ్మలు లేదా కాండాలను ఈ భాగాలుగా అభివర్ణించవచ్చు. సుదీర్ఘమైన నదీ ప్రవాహంలో ఘట్టాలు ఉన్నట్లే సుదీర్ఘమైన రామాయణ కథను సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఏర్పరిచిన విభజన రేఖలే ఈ కాండాలు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని 7 కాండలుగా రచించారు. అందులో మొదటి కాండ బాలకాండ. ఇందులో శ్రీరాముని జననం, విద్యాభ్యాసం, విశ్వామిత్రునితో యాగరక్షణకు వెళ్ళటం, అలాగే సీతా కళ్యాణం వీటి గురించి ఉంటాయి. రెండవది అయోధ్యకాండ. శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నాలు, కైకేయి వరాలు, దశరథుని మరణం, రాముని వనవాస గమనం ఇందులో ఉంటాయి. మూడవది అరణ్యకాండ. ఇందులో అడవిలో మునులను దర్శించడం, శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, కరదూషణుల వధ, రావణుడు సీతను అపహరించడం ఇందులో జరుగుతాయి. నాలుగవది కిష్కింధకాండ. రామునికి హనుమంతుడు, సుగ్రీవులతో పరిచయం ఏర్పడటం, అలాగే వాలి వధ, సీతాన్వేషణ కోసం వానరులను నలుదిక్కులకు పంపడం ఇందులో ఉంటాయి. ఐదవది సుందరకాండ. హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, లంకలో సీతమ్మను దర్శించటం, లంకా దహనం, రామునికి సీత ఆనవాళ్లు అదే చూడమని అందించడం ఇందులో ప్రధాన ఘట్టాలు. రామాయణంలో ఇది అత్యంత పవిత్రమైన కాండ. ఆరవది యుద్ధకాండ. రామరావణ యుద్ధం, రావణ వధ, సీత అగ్ని ప్రవేశం, అయోధ్యకు తిరిగి రావడం, శ్రీరాముని పట్టాభిషేకంతో ఈ కాండ ముగుస్తుంది. ఏడవది ఉత్తరకాండ. పట్టాభిషేకం తర్వాత కథ అంటే సీతా పరిత్యాగం, లవకుశుల జననం, రామరాజ్యం మరియు శ్రీరాముని అవతార సమాప్తి ఇందులో ఉంటాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే మానవ జీవిత గమనాన్ని, ధర్మాన్ని ఒక క్రమ పద్ధతిలో చూపించే అమృతం లాంటి విభాగాలే ఈ కాండలు. అర్థమైంది కదండి? కాండలు అంటే అర్థం ఇది. ఎంత చక్కని కాండాలు కదా. ప్రతి కాండంలోని మనం తెలుసుకోవాల్సిన మంచి మంచి ఘట్టాలు ఇంత అద్భుతంగా వాల్మీకి మహాకవి రచించారు. ఇదండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలోని ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం. మన ఛానల్ మోక్ష మార్గాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే.